వెల్కమ్ టు సౌమిత్ మీడియా. ఈ నెల 26న సినిమా, దాని అనుబంధ సంస్థలైన వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిం, ఫీచర్ ఫిలిం, డాక్యుమెంటరీ వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన పలువురు నిష్ణాతులకు జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అందజేయడం జరుగుతుందని వ్యవస్థాపక సభ్యులు, ఫౌండర్ అండ్ చైర్మన్ సంజోష్ తగరం తెలిపారు. గురువారం కమలపురి కాలనీలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివిధ రంగాలకు చెందిన నిపుణులు, సామాజికవేత్తలు, వ్యక్తులతో కలిసి మాట్లాడారు. ప్రతి ఏటా నిష్ణాతులకు జోష్ సంస్థ నుంచి అవార్డు అందిస్తున్నామని, ఇప్పటి వరకు 300 మందికి అవార్డులు అందజేశామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను ఆహ్వానించామన్నారు. ఈ కార్యక్రమంలో యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ డాక్టర్ మూసా అలీఖాన్, స్టేట్ గవర్నమెంట్ నంది అవార్డు మెంబర్, రచయిత, దర్శకులు కాంచనపల్లి రాజేంద్రరాజు, MOARD ఆర్గనైజేషన్ ఫౌండర్ డాక్టర్ ఏ శ్రీనివాస్, వంశీ టీవీ అండ్ సినీ రంగుల ప్రపంచం సౌమిత్ మీడియా CEO వంశీకృష్ణ, సామాజికవేత్త డాక్టర్ కటకం భాస్కర్రావు, సినీ రంగ ప్రముఖులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌరవనీయులు ఐటీ మినిస్టర్, ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతో జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ చేస్తుంది. ఇందులో ఈ కార్యక్రమం హైదరాబాద్ ముందు నిర్వహించడం. ఫ్యూచర్ ఫిలిం, డాక్యుమెంటరీ, షార్ట్ ఫిలిం, ఉత్తమ చిత్రాలకు గాను ఇందులో అవార్డు ప్రదానం. వీటితో పాటు వివిధ రంగాల వారికి, వివిధ వ్యక్తులకు, వివిధ రంగాలలో విశిష్టత కలిగిన వ్యక్తులకు అండ్ సంస్థలకు జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అందించారు. ఈ కార్యక్రమం ఈ నెల చివరిలో 26న అంగరంగ వైభవంగా జరుగుతుంది. మేము ఇప్పటి వరకు వివిధ రంగాలలో సంస్థలకు కానీ, రంగాలలో పనిచేసిన విశిష్ట వ్యక్తులకు కానీ 300కు పైగా అవార్డ్స్ అందించి ఎంతో చాలామందికి మేము రికగ్నైజ్ గుర్తింపు ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఈ 2025 రోజున, 25 ఏప్రిల్ 26 రోజున ఇంటర్నేషనల్గా కొంతమంది ఫారెన్స్, NRIలు చాలామంది వస్తున్నారు. చాలా ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో దీనికి చీఫ్ గెస్ట్గా గౌరవనీయులు శ్రీ ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అండ్ చీఫ్ మినిస్టర్ శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ భట్టి విక్రమార్క గారు, సెంట్రల్ మినిస్టర్ జి కిషన్ రెడ్డి గారు, V6 చైర్మన్ అండ్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు దీనికి హాజరవుతున్నారు. ఇది భారీ ఎత్తున, పెద్ద ఎత్తున. సో మీరందరూ కూడా ఈ ఈవెంట్కు వచ్చి మీ ఆశీస్సులు, మీ అభిమానాలు మాకు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని మాకు విజయవంతం చేయగలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి మా ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి ఆశీస్సులు మాకు ఇళ్ళవేళలు కావాలని, ఆ సార్ అండదండతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందరి డేట్స్ మాకు వచ్చాయి. మినిస్టర్స్తో పాటు సో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా స్టార్ డైరెక్టర్స్, స్టార్ యాక్టర్స్, స్టార్ ప్రొడ్యూసర్స్, స్టార్ టెక్నీషియన్స్, టాప్ సెలబ్రిటీస్ చాలామంది ప్రముఖులు ఇక్కడ చేస్తున్నారు. సో ఇది చాలా గ్రాండ్గా జరిగిపోతున్నది, బిగ్గెస్ట్ ఈవెంట్ ఇన్ హైదరాబాద్. సో దీనికి మాకు స్పాన్సర్ చేసిన అమ్మ న్యూస్, ANN న్యూస్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మాకు సపోర్ట్ చేసిన అండ్ సో V6 చైర్మన్ గడ్డ వివేక్ గారికి అందరికీ మరొకసారి నమస్కరిస్తూ, మాకు స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ మీడియా ముఖంగా అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ ఆల్. నా పేరు డాక్టర్ మూసా అలీఖాన్. నేను అతి త్వరలో సహ నిర్మాతగా ఒక సినిమా తీయబోతున్నాను. సంజోష్ తగరం గారు నిర్వహిస్తున్నటువంటి జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించడం కోసం ఇందులో భాగస్వామిగా నేను కూడా చేరాను.
గతంలో సంజోష్ గారు చేసినటువంటి 3 కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను. దాదాపు 4 ప్రోగ్రాంలో నేను పాల్గొన్నాను. మొదట ప్రసాద్ ల్యాబ్లో ఒక ప్రోగ్రాం జరిగింది, తర్వాత ఫిలిం ఛాంబర్లో, తర్వాత సికింద్రాబాద్లో ఒక భారీ ఎత్తున ప్రోగ్రాం జరిగింది. మొన్న ఈ మధ్య జరిగినటువంటి సికింద్రాబాద్లో జరిగినటువంటి ప్రోగ్రాంలో చిరంజీవి గారితో సినిమా తీస్తున్నటువంటి వశిష్ఠ గారు కూడా ఆ ప్రోగ్రాంకి వచ్చారు. చాలామందికి నంది అవార్డులు ఇవ్వటం, ప్రశంసా పత్రాలు ఇవ్వటం, సన్మానాలు చేయటం జరిగింది. ఈ కార్యక్రమాలు చేయటంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మట్టిలో ఉన్న మాణిక్యాలని బయటికి తీసుకురావడం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంతోష్ గారికి మనం సహకరించి ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు ఐటీ శాఖ మంత్రులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్బాబు గారి సహాయ సహకారాలతో, ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు పాల్గొని సంతోష్ గారికి ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఇక్కడ జరిగేటటువంటి ప్రతి కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోష్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఈ యొక్క పత్రికా ప్రతినిధుల సమావేశానికి ముఖ్యంగా కారణం ఏంటంటే సంజోష్ తగరం జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్ కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిర్వహించాలనుకున్న ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే అందరూ వాళ్ళ సంస్థలు కానీ, వాళ్ళ వ్యక్తులు కానీ, వాళ్ళ రాజకీయ నాయకులు కానీ, ముఖ్యంగా సినిమా వాళ్ళు, ఈ షార్ట్ ఫిలిం, ఫ్యూచర్ ఫిలిం, ఈ మన ఏదైతే సినిమా రంగం 24 క్రాఫ్ట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా చిన్న పెద్ద అనే తేడా లేకుండా పెద్దవాళ్ళకి ఎలా గౌరవం ఎలా దొరుకుతుంది, ఎలాగో వాళ్ళు గౌరవిస్తారు, ఎలాగో వాళ్ళకి అవార్డు వస్తాయి. ఇదే చిన్న వాళ్ళకు ఈ 24 క్రాఫ్ట్ సంబంధించిన చిన్న వాళ్ళకు కూడా ఈ షార్ట్ ఫిలిం, ఫ్యూచర్ ఫిలిం ఇట్లా చేసే వాళ్ళకు ఈ యొక్క ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 300 పైగా అవార్డు ఇచ్చారని తెలియజేసినారు. ఇంకా 300 కాదు, కనీసం 3000 మందికి పైగా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇతను చేసే రేపు 26 రోజున జరిగే కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా అనధికార నాయకులు, ముఖ్యమంత్రితో సహా కేంద్ర మంత్రులు కూడా హాజరవుతున్నారని తెలుస్తుంది. కాబట్టి వీళ్ళ సహకారంతో ఇంకా ముందుకెళ్లాలని, ఇతను చేసే కార్యక్రమం పూర్తిగా విజయవంతమై మరియు ఈ యొక్క చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ యొక్క కళాకారుని ప్రోత్సహించి ఏదైతే ప్రతిభ ఉన్న వాళ్ళకు పట్టాభిషేకం అనే కార్యక్రమం మాకు అర్థమవుతుంది. కాబట్టి ఈ పట్టాభిషేకం పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని కోరుతూ నేను పూజిస్తున్నాను. నేను మీ డాక్టర్ వంశీకృష్ణ, సినీ రంగుల ప్రపంచం, వంశీ టీవీ, సౌమిక్ మీడియా. సో ఈరోజు ఏంటంటే మనకు అద్భుతమైన ఒక మంచి ఒక ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు మీకు అప్కమింగ్ 26వ తారీఖు అతి పెద్ద పండుగ అనేది జరగబోతుంది మన హైదరాబాద్, తెలంగాణలో. సో ఇదేంటంటే జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అనే అద్భుతమైన ఒక పండుగ వాతావరణంలో మనకి ఎంతోమంది కళాకారులు ఉన్నారు. మన తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ ఎక్కడైనా కూడా ఎంతోమంది కళాకారులు వెలికి తీసి ఒక మనిషికి వేదిక కల్పించడానికి మన సంజోష్ గారు జోష్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అనే దాని ద్వారా ఇప్పుడు 300 మంది పైగా అవార్డ్స్ అనేవి ప్లాన్ చేశారు. సో ఈ అవార్డ్స్ ఏంటంటే మనకి డాక్యుమెంటరీ నుంచి కానీ, షార్ట్ ఫిలిమ్స్ కానీ, ఫీచర్ ఫిలిమ్స్ కానీ, అలాగా ఈ అన్నిటిని కలిపి ఒక వేదిక అన్నమాట. ఇది ఒక ఎంకరేజ్మెంట్ ప్రోగ్రాము. సో దీనికి ఏంటంటే మనం ఎంతోమంది ప్రముఖులు ఇచ్చేస్తున్నారు. దీంతోపాటు మనకేంటంటే దీనికి ఒక ముఖ్య గవర్నమెంట్ నుంచి మనకు కొంత సపోర్ట్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ సపోర్ట్ చేసి అతి పెద్ద గ్రాండ్ ప్రోగ్రాము. సో దీనికి ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అండ్ శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టరు, నెక్స్ట్ V6 చైర్మన్ ఘటం వివేక్ గారు, వీళ్ళందరూ కూడా ప్రముఖులు వస్తారు. ఇది కాకుండా సినీ రంగానికి సంబంధించిన ఎంతోమంది ప్రముఖులు మీ గురించి, మా గురించి, మన అందరి గురించి ఈ వేదికకు ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించి మేము మన అందరం మన పండగ కళాకారుడు, ప్రతి 24 క్రాఫ్ట్స్ నుంచి ఉన్న ప్రతి కళాకారుడి యొక్క పండగ. ఈ పండగకి మనం అందరూ కలిపి ఈ పండగని ముందుకు తీసుకొని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన జోష్ గారి సంకల్పం కలడం భగవంతుడి యొక్క అనుగ్రహం. గతంలో ఆయన ఎన్నో ప్రోగ్రామ్ చేశారు. సో ఒకటే చెప్తున్నానండి, ఆయన వేరే చేసుకోవచ్చు కదా, ఎందుకు చేస్తున్నారు. ఇదేంటే కళాకారులకు ఒక వేదిక అనేది కావాలి. కళాకారులు ఎంతోమంది ఇప్పుడు మీరే చూస్తుంటారు, ఎంతోమంది ప్రతి ఏరియాలో కళాకారులు ఉంటారు. వాళ్ళకి వేదిక కలగజేయడం భగవంతుడి సంకల్పంతో ముందుకు వచ్చే కార్యక్రమాన్ని చేస్తాం. కాబట్టి మేము మనందరూ కలిపి ఈ
ఈ యొక్క రేపు ఏప్రిల్ 26వ తారీఖు మన హైదరాబాద్లో ప్రముఖులు రాజకీయ నాయకులు సమక్షంలో జరిగే ఈ అతిపెద్ద పండగని జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 26th ఏప్రిల్ ప్రోగ్రామ్ మనందరూ కలిపి గ్రాండ్ సక్సెస్ చేద్దాం. జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక శుభ సందర్భం ఏంటంటే మా సంజోష్, తన పేరులోనే జోష్ ఉంది. ఆయన ఇంటి పేరు తగరం. తగరం అంటే మెత్తని లోహం అని. అది మనసులాగా అది 10 మందికి మంచి చేయాలనే ఒక సదుద్దేశంతో ఆయన ఈ అవార్డ్స్ పెట్టడం సినీ ఇండస్ట్రీకి, మీడియాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చే ఈ కార్యక్రమం అందరికీ ప్రోత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా కొత్తగా వచ్చే వాళ్ళకి మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి, పాత వాళ్ళకి చేసిన వాటికి గుర్తింపు తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని ఆయన తలపెట్టడం అది భగవత్ సంకల్పం. ఆయన గత 5 సంవత్సరాలుగా ఈ అవార్డు కార్యక్రమాలు నిర్వహించడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికెవరు పట్టించుకొని ఎవరిది వాళ్ళే ప్రచారం చేసుకుని ఈ రోజుల్లో ఒక వ్యక్తిలోని గొప్పతనాన్ని గుర్తించి ఆ గొప్పతనానికి తన వేదికను ఒక ముఖ్యమైన రాష్ట్ర సెంట్రల్ మినిస్టర్లతో వాళ్ళకి సన్మానం చేయించి మీడియాలో ఉన్న, సినిమా రంగంలో ఉన్న స్టార్ హీరోస్ అండ్ రాజకీయ ప్రముఖులని, సంఘ సేవకుల్ని పిలిచి వారి చేతుల మీదుగా వారి స్ఫూర్తిదాయకంగా ఉండేటట్టుగా గొప్ప వాళ్ళకి, మనసున్న వాళ్ళకి, ప్రతిభావంతులకి అవార్డ్స్ ఇవ్వడం అనేది సంజోష్ గారి గొప్పతనానికి, మంచితనానికి నిదర్శనం. నా పేరు కాంచనపల్లి రాజేందర్ రాజు, రచయితని, దర్శకుడిని. ఇటీవలనే నేను తీసిన ఓ తండ్రి తీర్పు, నేను అందులో పాటలు, మాటలు, యాక్టింగ్ కూడా చేశాను. ఇటీవలనే విడుదలైన ఆ సినిమా మంచి ప్రేక్షకాదరణ పొందింది. దానికి మా పిఆర్ఓ దయ్యాల అశోక్ గారు ఎంతో సహకరించారు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు. అండ్ మా సినిమాకి ప్రేక్షకుల ఆదరణతో పాటు అవార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు సంజోష్ తగరం గారు ఎంతోమందికి అలాంటి అవార్డ్స్ ఇస్తూ ఇంకా మరిన్ని సినిమాలు తీసేటట్టుగా, మరిన్ని కార్యక్రమాలు చేసేటట్టుగా అందరినీ ప్రోత్సహించడం అనేది చాలా గొప్ప విషయం. వారికి ఈ సందర్భంగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సంజోష్ గారు పేరే కొత్తగా ఉంది. అవార్డ్స్ కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అది నిజంగానే అంగరంగ వైభవంగా జరుగుతుంది. మీరందరూ తప్పకుండా రావాలి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఎందుకంటే కార్యక్రమాలు అందరూ చేస్తుంటారు, కానీ దానికి గుర్తింపు రావడం అనేది ముఖ్యం. ప్రేక్షకుల్లోకి వెళ్ళడం అనేది ముఖ్యం. తరతరాలుగా నిలబడడం అనేది ముఖ్యం. మీరు ఇచ్చే అవార్డు ప్రతి ఇంటిలో, ప్రతిభావంతుల ఇంటిలో ఆ అవార్డు ఒక గొప్ప గుర్తింపును తీసుకొస్తుంది. ఎలాగంటే పువ్వుకు పరిమళంలా, బంగారానికి తావిలా. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కట్కం భాస్కర్ గుప్తా. నేను సమాజ సేవా భాగంలో ఎప్పటికీ ముందుంటాను. ఇప్పటి వరకు ఒక 15,000 సర్వీస్ ప్రోగ్రామ్ చేశాను. ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద, మరియు నిమ్స్ హాస్పిటల్ వద్ద, మరి బసవతారకం వద్ద ఇట్లా ఎన్నో కార్యక్రమాలు, లయన్స్ క్లబ్ ద్వారా, వాసవి క్లబ్ ద్వారా, ఐబిఎఫ్ క్లబ్ ద్వారా ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ 735 అవార్డ్స్ తీసుకోవడం జరిగింది ఇప్పటి వరకు. మరియు ఈ వచ్చే నెలలో రాష్ట్రపతి అవార్డు కూడా ఎంపికైనాను. ఎందుకంటే సమాజ సేవ గుర్తించే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలాగే సంజోష్ ఈ ఫౌండర్ చైర్మన్ జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్తో పాటు ఇచ్చుకుంటూ ఎంతో మందికి, ఎందుకంటే గవర్నమెంట్ అన్ని కార్యక్రమం చేయలేకపోతాయి, అలాంటి ఒక కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించి అందరికీ అవార్డ్స్ ఇవ్వడం అనేది ఒక పెద్ద కార్యక్రమంగా ఎంచుకొని ఇప్పటి వరకు ఇది 5వ సంవత్సరము, 4వ సంవత్సరం చేస్తూనే ఉన్నాడు. ప్రజల కోసానికి నిలబడే సేవకుడుగా మరి ఎంతో కార్యక్రమాలు చేసుకొని అందరి మన్నలు పొంది రాష్ట్ర మన పరిశ్రమల శాఖ మంత్రి తుద్దిల్ల శ్రీధర్బాబు గారి వారి ఆశీస్సులతో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పటి వరకు ఎంతో మందికి, అంటే 300 మంది వరకు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఆయన ఎందుకంటే అవార్డ్స్ ఇవ్వడము, సత్కారం చేయడము పెద్ద ఎందుకంటే ఒక చిన్నది కాకుండా ఒక గొప్ప ఎత్తున ఉండాలనే కార్యక్రమం చేసుకుంటూ ఇప్పటి వరకు ఎంతో మందికి ఒక ఆరాధ్య దేవులుగా
తీసుకొని ప్రతి ఒక్కరిని మంచిగా మా వాళ్ళు అని గుర్తుండేటట్టు ఒక కార్యక్రమం చేసుకుంటూ అది ఇచ్చే అవార్డు కూడా ఒక జ్ఞాపకంగా ఎప్పటికీ మిగిలిపోయేటట్టు ఉండేటట్టు చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేసుకొని ఇంకా ముందు ముందు మంచి మంచి కార్యక్రమం చేయాలని చెప్పి దీనికి మన రాష్ట్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు మరియు మన రాష్ట్ర యనమల రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి ఈ ప్రోగ్రాంకి వస్తారు. ఈ యొక్క ప్రోగ్రాముని అందరూ దిగ్విజయం చేసి ఆయన యొక్క మనసును మనము ఎందుకంటే ఇవ్వడమే కాదు ఆయన కూడా అందరూ దీనికి వచ్చి ఒక కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మనకు జోష్ గారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రతి ఏటా ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి కానీ మనం ఏంటంటే పాలలో ఉండే వెన్న కన్నా నెయ్యికి ఎక్కువ రుచి కానీ ధర కానీ ప్రతిదీ ఉంటుంది. అట్లా దాగి ఉన్న యొక్క జోస్ ఇట్లా వెలికి తీసి ఎంతోమందిని మంచి మంచి అవార్డ్స్ ఇస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది ఒక అవకాశము మనకి ఇచ్చినందుకు వారికి మరి ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.